60 ఏళ్ల క్రితం నిర్మించి శిథిలావస్థకు చేరిన ఇంటి స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న రావుల నీరజారెడ్డి, సుధిరెడ్డి భాగోతం బట్టబయలైందని బాధితుడు రావుల వెంకటరెడ్డి అన్నారు. ఇక హన్మకొండ జిల్లా ధర్మసాగర మండల కేంద్రంలో మాజీ ఉప సర్పంచ్ రావుల వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ ప్రజాప్రతినిధిగా పనిచేసిన తన ఇంటి స్థలమే కబ్జా చేసే ప్రయత్నం జరిగితే సాధారణ కుటుంబాల వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని కబ్జాకు ప్రయత్నిస్తున్న రావుల సుధిరెడ్డి, రావుల నీరజారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. 1969 నుంచి మా నాన్నగారు కట్టుకున్న ఇల్లు రావుల భుజంగారెడ్డి మా తండ్రి 1969లో గుర్రపు వీరయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు వారి అనుమతితోటి ఇది కట్టింది. అప్పటికి నేను పుట్టలేదు, నేను ఇందులోనే పుట్టింది. తర్వాత మా వివాహాలు ఇళ్ళనే అయినాయి, మా మంచి చెడులు అన్నీ ఇళ్ళనే అయినాయి, మా పెళ్ళిళ్ళు ఇళ్ళనే అయినాయి, మాకు పిల్లలు ఇళ్ళనే పుట్టింది. 21st డేలు ఇవన్నీ ఇళ్ళనే అయినాయి. మా బిడ్డ బర్త్డే కూడా గ్రాండ్గా ఇక్కడికి వెళ్ళి అక్కడ వరకు కూడా నేనే చేశాను. 2010లో చేశాను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి నేను మీ అందరు దాదాపు ఇక్కడ ఒకరిద్దరు తప్పితే అందరు ధర్మసాగర గ్రామస్తులే. మీరు నాకు పరిచయం ఉన్న వాళ్ళే. ఈ ఇంట్లోకి దాదాపు అందరు వచ్చిపోయిన వాళ్ళే. ఇక్కడ ఇల్లు లేదు అనే విషయం కాకుండా ఈ ఇంట్లో మీరందరూ నా ఇంటికి వచ్చి ఛాయను నీళ్ళు తాగి మన అందరం కలిసి మాట్లాడుకున్న వాళ్ళు. ఈ ఇంట్లోకి వెళ్ళి నేను ఉప సర్పంచ్గా పనిచేసాను. నా తర్వాత నా భార్య ఎంపీటీసీగా పనిచేసింది. నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసాను. ఇవన్నీ కూడా ఈ ఇంట్లోకి వెళ్ళి నిర్వహించాను. నాకు వేరే దగ్గర ఎక్కడైనా ఇల్లు ఉన్నదా మరి ఎక్కడ ఉన్నదో కూడా నాకు తెలియదు. ఈ నేపథ్యంలో ఈ ఇల్లు మా అమ్మ కూడా ఇప్పుడు 80 సంవత్సరాలకు వచ్చింది. మా నాన్న ఇందులోనే చనిపోయాడు. ఆయన దశదిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడనే చేశాను. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే ఈ ఇల్లును 2019లో కొంచెం శిథిలావస్థకు వస్తే 2020లో దీన్ని డిస్మెంటల్ చేశాను. 2021లో డిస్మెంటల్ చేసిన తర్వాత మా భార్య అనారోగ్యానికి గురైన ఆమె లివర్ సమస్యతోటి చాలా తీవ్రంగా అయిన తర్వాత నేను 2023 జూన్ 1 నుంచి హైదరాబాద్ హాస్పిటల్కు ఏఐజీ హాస్పిటల్ స్టార్ట్ అయితే నిన్నటి వరకు కూడా ఈ ప్రెస్ మీటింగ్ నిన్న ఎవరో ఒక ఆయన కౌంటర్ పెట్టే వరకు కూడా నేను హైదరాబాద్ హాస్పిటల్లోనే ఉన్నా. ఇప్పుడు నేను అర్ధాంతరంగా ఆమెను అక్కడి నుంచి తీసుకొని వచ్చిన ట్రీట్మెంట్ ఆపండి సార్, నేను మళ్ళీ 5-6 రోజుల తర్వాత వస్తా అని చెప్పి నేను తీసుకొని వచ్చి దీనికి కౌంటర్ ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఈ ఇల్లు నేపథ్యం 1900 అవుతుంది. మా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇంత దానికి వచ్చి ఉన్నారు. ఇక మొన్నటి కౌంటర్ విషయానికి వస్తే నాకు ఇంకొక దగ్గర ఇల్లు లేదు, జాగా లేదు, నాకు అగ్రికల్చర్ లేదు. వాడు ఏం చేస్తాడు, తను నీరజ్ అనే పిల్లగాడు 1969లో పుట్టిన ఇల్లుకు ఆ నీరజ్ వాళ్ళ తండ్రి సుధీర్ రెడ్డి అంటే ఆయన కూడా మాతోటి చదువుకున్నాడు. ఇద్దరం కలిసి చదువుకున్నాడు. నేను, సుధీర్ రెడ్డి, అజిత్ రెడ్డి, రమేష్ రెడ్డి, మేము నలుగురం కూడా ఒకటే క్లాస్.